హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్ చేస్తున్నాము. నంబర్ సిస్టమ్ అనే టాపిక్ లో ఇది సబ్ టాపిక్ 4 అనమాట. ఫైండింగ్ యూనిట్స్ ప్లేస్ అనేది సబ్ టాపిక్ 4 అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం 3 టాపిక్స్ కంప్లీట్ అయింది అనమాట. టైప్స్ ఆఫ్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయింది. నెంబర్ 2 డివిజిబిలిటీ రూల్స్ కంప్లీట్ అయిపోయింది. నెంబర్ 3 స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, ఈ చాప్టర్లు ఎవరైనా చూడకపోతే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, ఆ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ అనేది ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో సబ్ టాపిక్స్ 12 టాపిక్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ నెంబర్స్ కంప్లీట్ అయింది. దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తే కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ మీద క్వశ్చన్స్ కంప్లీట్ చేయడింది. దాంట్లో ఏ మోడల్ క్వశ్చన్స్ వస్తే కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ సంబంధించి ఓవరాల్ అన్ని మోడల్స్ కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి మీరు కావాలంటే బ్యాక్ వెళ్ళి ఒకసారి మన వీడియో చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు 4th చాప్టర్ లోకి వెళ్తున్నాము, ఫైండింగ్ యూనిట్స్ ప్లేస్. ఫ్రెండ్స్, ఫైండింగ్ యూనిట్స్ ప్లేస్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ ఎగ్జామ్స్ లో మనకి క్వశ్చన్స్ అన్ని అడిగినాయి అనమాట. ఈ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ ని మనం చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, 2024 పవర్ 2024 అని ఇచ్చేసి యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది అంటారు. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 3 అని ఇచ్చి యూనిట్స్ ప్లేస్ లో అని అడిగితే మనం ఏం చేస్తాం, 2 into 2 దట్ ఈస్ ఈక్వల్ టు 8 అని చెప్తాము. యూనిట్స్ ప్లేస్ అయినా ఆన్సర్ అయినా 8 గా చెప్పగలుగుతాము. అదే 2 to the power 15 అని ఇస్తే ఏం చేయాలి, 2 into 2 అలా 15 టైమ్స్ చేయాలి. 15 టైమ్స్ చేసి ఆన్సర్ చేయాలి. బట్ సమ్ వాట్ లెవెల్ చేయగలుగుతాము. 2 పవర్ 15 కూడా చేయగలుగుతాము. 2 పవర్ 3 చేసినట్టుగా 2 పవర్ 15 కూడా చేయగలుగుతాం. బట్ 2024 పవర్ 2024 చేయాలంటే 2024 into 2024 అలా 2024 టైమ్స్ రాయాలి. ఇది చాలా హార్డ్ అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే క్వశ్చన్స్ లో కూడా అన్ని అలాంటివే ఉన్నాయి. మీరు గమనించారో లేదో, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 561 పవర్ 29 అంట. అంటే 29 టైమ్స్ రాయాలన్నమాట. 561 into 561 into అట్లా. లేదు 2896 into 489 సెకండ్ క్వశ్చన్. అంటే 2896 అనేది 2896 into 2896 అని 489 టైమ్స్ రాయాలి. ఇది కష్టం అనమాట, అన్ని టైం చేయడం అనేది. దీనికి ఒక సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి అనమాట కొన్ని. అంటే యూనిట్స్ ప్లేస్ మనం చూసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 యూనిట్స్ ప్లేస్, ఇక్కడ 1 యూనిట్స్ ప్లేస్, ఇక్కడ 5 అట్లా యూనిట్స్ ప్లేస్ బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అవి ఎలా చేయాలి ఏంటనేది ఇన్ డీటెయిల్ గా మనం చూద్దాము. ఫ్రెండ్స్, వీడియో మొత్తం క్లియర్ గా చూడండి. వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి, నేను మీకు సొల్యూషన్స్ ఇస్తాను. ఈ చాప్టర్ మీద మీకు ఏమైనా ఇంకా హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఎక్కడైనా దొరికినా అవి మీరు డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. లేదా మన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్ గా మనకి అన్ని సమ్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి మీ క్వశ్చన్ ఏదైతే డౌట్ ఉందో దాన్ని పోస్ట్ చేయండి, మీకు నేను ఆన్సర్ చేసి చెప్తాను. ఓకేనా? ఆల్రెడీ హై లెవెల్ క్వశ్చన్స్ వరకు నేను ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో షార్ట్ ట్రిక్స్ ఏముంటాయి అన్ని నేర్పుతాను మీకు ఇక్కడ. ఒకవేళ మీకు ఇంకేదన్నా ఫర్దర్ గా వచ్చే ఎగ్జామ్స్ లో ఇంకేదన్నా హై మోడల్ కానీ న్యూ మోడల్ కానీ దొరికినట్లయితే మీరు దాన్ని కూడా పోస్ట్ చేయండి, మనం అవి కూడా సొల్యూషన్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? నేను మరలా చెప్తున్నాను, ఒక వైట్ బుక్ మెయింటైన్ చేయండి, నెంబర్ సిస్టమ్ సబ్మిటింగ్ పెట్టుకోండి, దాంట్లో సబ్ టాపిక్స్ అన్ని క్లియర్ గా నోట్ చేసుకోండి. ఒక చాప్టర్ ఎండింగ్ లో ఒక 2-3 పేజెస్ గ్యాప్ కూడా వదిలిపెట్టుకోండి, ఎందుకంటే న్యూ మోడల్ దొరికినప్పుడు అక్కడ నోట్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్దాం మనం. ఇంకా ఫ్రెండ్స్, ఫైండింగ్ యూనిట్స్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాం, 2 into 3 into 4 into 5 ఇలా గనక ఇచ్చి యూనిట్స్ ప్లేస్ కనుక అడిగినట్టయితే మనం ఏం చేస్తాము, 2 into 3 6, 6 into 4 24. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ సరిపోతుంది. 4 into 5 20. అంటే యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది, 0. అంటే ఇక్కడ నేను ఏం చేశాను ఒకసారి గమనించండి, 24 into 5 చేయలేదు నేను ఇక్కడ. 24 into 5 చేయకుండా డైరెక్ట్ గా 4 into 5 చేశాను. అంటే మన యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ ని ఇంటూ చేస్తే సరిపోతుంది అనమాట. అలా చేసినప్పుడు మనకు ఆన్సర్ 20 వచ్చింది. యూనిట్స్ ప్లేస్ లో ఆన్సర్ ఏమని చెప్తాం, 2 పవర్ 0 కాబట్టి 0 గా చెప్తాము యూనిట్స్ ప్లేస్ లో నెంబర్. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 21 into 21 కనుక చేసినట్టయితే 1 into 1 యూనిట్స్ ప్లేస్ లో నెంబర్ మనకి 1 రావడం జరుగుతుంది. అంటే మన యూనిట్స్ ప్లేస్ లో ఏముందో దాన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 21 క్యూబ్ చేసినట్టయితే అగైన్ 21 into 21 into 21 దట్ ఈస్ ఈక్వల్ టు 1 into 1 1. అంటే అక్కడ ఎంత రానివ్వండి ఆన్సర్ మనకి యాక్చువల్ గా 441 వస్తుంది. ఎంత ఆన్సర్ రానివ్వండి మనకి యూనిట్స్ ప్లేస్ లో 1 ఉంటుంది. అగైన్ 441 into 21 అంటే
1 into 1 అవుతుంది, యూనిట్స్ ప్లేస్ లో 1 ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ట్రిక్ ఇక్కడ 1 to the power ఎంత పవర్ ఉన్నా కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to the power 2024 ఉందనుకుందాం, ఉన్నా కూడా మనకి యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది. మీరు 1 into ఎన్నిసార్లు ఏదైనా చేయండి, 11 into 11, 11 into 231, అంటే ఇక్కడ 1 into 1 అగైన్ 1 వస్తుంది అనమాట. అంటే మనకు 1 into 1 అనేది 1 వస్తుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని మనం సెట్ 1 గా చెప్తాం అనమాట. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సెట్ 1 అంటాము. సెట్ 1 లో ఏముంటాయి ఇక్కడ మనకి అంటే 0, 1, 5, 6. ఫ్రెండ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 0, 1, 5, 6. ఏంటి 0, 1, 5, 6 అంటే మనకి ఈ నెంబర్స్ కి పవర్ ఎంత ఉన్నాయి, సేమ్ డిజిట్ మనకు ఆన్సర్ గా వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 స్క్వేర్ చూసుకుంటే 36 into 36 చేస్తాము. అంటే దీని మీనింగ్ 6 into 6 అగైన్ 6 యూనిట్స్ ప్లేస్ లో వస్తుంది. లేదా 5 చూసుకోండి, 25 into 25 చేసామనుకోండి ఫ్రెండ్స్, 625 నో ప్రాబ్లం, అగైన్ మనకి యూనిట్స్ ప్లేస్ లో 5 వస్తుంది. 5 into 5 25 కాబట్టి 5 వస్తుంది. అట్లాగే 0 కూడా పవర్ ఎంత ఉన్నా కూడా మనకి సేమ్ డిజిట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నో ప్రాబ్లం, సెట్ 1 అనగానే చాలా ఈజీగా ఉంటుంది. ఈ నెంబర్స్ కి పవర్ ఎంత అన్నా ఉన్నాయి మనం డైరెక్ట్ గా చూసి ఆన్సర్ చెప్పవచ్చు అనమాట. ఒకసారి మోడల్ సమ్స్ లోకి వెళ్దాం. ఈ మోడల్ ఏమైనా ఉన్నాయేమో ఇంకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ క్వశ్చన్ 561 పవర్ 29 ఉంది. మనకి యూనిట్స్ ప్లేస్ లో 1 ఉంది అన్నప్పుడు దానికి పవర్ ఎంత అన్నా ఉన్నాయి, మన ఆన్సర్ అనేది జస్ట్ 1 అవుతుంది. ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా నేను మాట్లాడింది. 561 పవర్ 29 ఉంది, మనకి పవర్ ఎంత అన్నా ఉన్నాయి, మనకి ఆన్సర్ లో 1 మాత్రమే వస్తుంది. నెక్స్ట్ 2896 పవర్ 489. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మనకి యూనిట్స్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి పవర్ ఎంత అన్నా ఉన్నాయండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 36 into 36 చేసిన లేదా 46 into 46 చేసిన యూనిట్స్ ప్లేస్ లో 6 ఉండేలాగా చేస్తే 6 36, అంటే అగైన్ మనకి యూనిట్స్ ప్లేస్ లో 6 వస్తుంది. అగైన్ ఇక్కడ కూడా 2896 into 2896 into అలా ఎన్నిసార్లు చేసినా యూనిట్స్ ప్లేస్ లో మనకి 6 గానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అగైన్ 5 కూడా సేమ్ 5 అనుకున్నాం. సెట్ 1 అనగానే మనకు గుర్తు రావాలి, సెట్ 1 లో ఏముంటాయి 0, 1, 5, 6 ఇలా గుర్తుపెట్టుకోండి ఒక ఆర్డర్ ప్రకారం. 0, 1, 5, 6 అంటే ఈ 0, 1, 5, 6 కి యూనిట్స్ ప్లేస్ లో ఉండి పవర్ నెంబర్ ఎంత అన్నా ఉన్నాయి మనకు నో ప్రాబ్లం. పవర్ నెంబర్ ఎంత అన్నా ఉన్నాయి, మనకి సేమ్ డిజిట్ అనేది మాత్రమే ఆన్సర్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఒకసారి ఇక్కడ కనుక చూద్దాం, ఇలాంటి వాటిలో కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి 2025 పవర్ 25 అని ఉంది. అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది చూడగానే చెప్పొచ్చు, యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి మనకు 5 వస్తుంది. అగైన్ 2031 పవర్ 31 ఉంది, అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది. 7 కి 9 కి ఏమొస్తుందో చూసామనుకో 5 into సంథింగ్ అదంతా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఆ విధంగా మనకి 0, 1, 5, 6 ఇవి కనుక ఉన్నట్లయితే యూనిట్స్ ప్లేస్ లో మనకు వచ్చే ఆన్సర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. 0 కి 0 వస్తుంది, 1 కి అయితే 1 వస్తుంది, 5 కి 5 వస్తుంది, 6 కి 6 వస్తుంది. ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ సెట్ అనమాట. మనకు ఆ విధంగా 3 సెట్స్ ఉంటాయి. సెట్ 1 ఏమనుకున్నాము 0, 1, 5, 6. సెట్ 2, సెట్ 2 లో ఏముంటాయి అంటే 4, 6 అనే నెంబర్స్ ఉంటాయి. అంటే వీటికి ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 0, 5, 6 కి ఏంటి పవర్ ఎంత అన్నా ఉంది, మనకు నో నీడ్ ఆన్సర్, అసలు ఏం ప్రాబ్లం లేదు. 0 కి 0, 1, 1, 5, 5, 6, 6 బట్ ఈ 4, 6 కి మారుతుంది. ఎలాగో చూద్దాం. నెక్స్ట్ సెట్ 3 అని ఉంటుంది. ఈ సెట్ 3 లో ఏముంటుంది ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి ఇవి జాగ్రత్తగా. సెట్ 3 లో ఏముంటాయి 2, 3, 7, 8 అనే నెంబర్స్ ఉంటాయి. 2, 3, 7, 8. ఫ్రెండ్స్ ఈ నెంబర్లు మీరు జాగ్రత్తగా గుర్తెచ్చుకున్నట్టయితే స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్ చేసినట్లయితే క్యూబ్ రూట్స్ వాల్యూస్ లో మనకి 2 క్యూబ్ వాల్యూ 8 వస్తుంది, 3 క్యూబ్ వాల్యూ 7 వస్తుంది, 7 క్యూబ్ వాల్యూకి 3 వస్తుంది, 8 క్యూబ్ వాల్యూకి 2 వస్తుంది. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 6 క్యూబ్ కనుక చేసినట్లయితే అగైన్ మనకి యూనిట్స్ ప్లేస్ లో 6 వస్తుంది. 5 క్యూబ్ చేసినట్లయితే అగైన్ యూనిట్స్ ప్లేస్ లో 5 వస్తుంది. 2 క్యూబ్ కనుక చేసినట్లయితే 8 వచ్చేది. మీరు అక్కడ గమనించినట్లయితే స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్ ఛానల్. ఓకే నో ప్రాబ్లం. మీరు ఫైనల్ గా 2, 3, 7, 8 అనేది థర్డ్ సెట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సెకండ్ సెట్ గురించి మాట్లాడదాం. 4, 6 ఫ్రెండ్స్. 4, 6 గురించి 4 and 9 సారీ 6 ఆల్రెడీ యూనిట్స్ ప్లేస్ ఎంత ఉన్నా కూడా సేమ్ అని చెప్పుకున్నాము. సెట్ 2 లో ఉండేది 4 and 9. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూద్దాం. 4 to the power 1 కనుక చేసినట్లయితే 4 వస్తుంది. 4 square
16 వస్తుంది. 4 పవర్ క్యూబ్ అంటే 64 వస్తుంది. అగైన్ ఫ్రెండ్స్ 4 to the power 4 అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇంటూ 4 చేస్తాం అనుకుంటాం కదా, అంటే 4 into 4 వస్తుంది. మరలా 4 4s are 16 అంటే యూనిట్ ప్లేస్ లో 6 వస్తుంది. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి 4 6 4 6 4 6 4 6 వస్తుంది. అంటే 4 కి పవర్ లో గనక ఆడ్ నెంబర్ గనక ఉంటే ఆడ్ ఉంటే 4 వస్తుంది, ఈవెన్ గనక ఉన్నట్లయితే 6 వస్తుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే యూనిట్ ప్లేస్ లో 4 ఉండి దాని పవర్ గనక ఆడ్ అయితే 4 వస్తుంది. మనం చూసి చెప్పవచ్చు ఈజీగా. ఒకవేళ ఈవెన్ అయితే 6 వస్తుంది, చూసి చెప్తాం కదా ఈజీగా. ఓకేనా? 4 అనేది యూనిట్ ప్లేస్ లో గనక ఉండి మనకి పవర్ అనేది ఆడ్ అయితే 4 కి రాసుకోండి ఫ్రెండ్ జాగ్రత్తగా. ఆడ్ గనక అయినట్లయితే 4 వస్తుంది, ఈవెన్ గనక అయినట్లయితే 6 వస్తుంది. ఇవి రెండు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఎట్లా వస్తుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 2 రైట్ 24 పవర్ 24 ఒక క్వశ్చన్ తీసుకుందాం. 234 తీసుకుందాం. అన్ని ఒకే నెంబర్ 234 పవర్ 23 తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే ఫ్రెండ్స్ వీటికి యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుందని చెప్పాల్సి వస్తే మనం ఇప్పుడు ఇక్కడ 4 కి యూనిట్స్ ప్లేస్ లో ఏముంటుంది, 4 అని ఉంది కాబట్టి 4 కి ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి. ఇదేమి నెంబరు, ఈవెన్ నెంబర్. 24 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్కి ఏమొస్తుంది మనకి యూనిట్స్ ప్లేస్ లో 6 వస్తుంది. అంటే ఫ్రెండ్స్ మనం ఎన్నిసార్లు ఇంటూ చేస్తే అన్ని నెంబర్లు మారుతూ ఉంటుంది. ఒకసారి చేస్తే 4, నెక్స్ట్ టైం 6, అగైన్ 4, అగైన్ 6 అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఆర్డ్కి అయితే 4, ఈవెన్కి అయితే 6 వస్తుంది. మనం చూసాం ఇప్పుడు ఆల్రెడీ. నెక్స్ట్ 4 to the పవర్ ఇక్కడ ఏముంది పవర్ ఆడ్, 23 అనేది ఆడ్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుంది 4 వస్తుంది. 234 పవర్ 23 అనేది యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుందంటే 4 వస్తుంది. ఫ్రెండ్స్ ఇదే మోడల్ క్వశ్చన్ చాలా సార్లు మనకి ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ ఇప్పటికి 2 సెట్లు నేర్చుకున్నారు. సెట్ 1 0 1 5 6, సెట్ 2 లో 4 9 ఉంటుంది. 4 కంప్లీటెడ్. మనకి 4 కి ఏంటి ఆడ్ ఉంటే 4, ఈవెన్ ఉంటే 6. నెక్స్ట్ 9 చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా 9 కనుక చూసినట్టయితే మనం ఏమనుకున్నాం, సెట్ 2 లో ఏముంటాయి అనుకున్నాం 4 and 9. 4 and 9 4 ఆల్రెడీ చూసాము. 4 ఆల్రెడీ మనం చెక్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఆడ్ అయితే 4, ఈవెన్ అయితే 6 అనమాట. ఆడ్ అయితే ఆడ్ అంటే ఓ అనుకోండి, ఆడ్ అయితే 4, ఈవెన్ అయితే 6. అదే 9 కనుక చూసినట్టయితే 9 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆడ్ అయితే 9 వస్తుంది, ఆడ్ అయితే 9, ఈవెన్ అయితే 1 వస్తుంది. ఎట్లాగో ఒకసారి చూద్దాము. 9 to the power 1 కనుక చేస్తే మనం 9 వస్తుంది ఆన్సర్ అనేది. 9 to the power 1 అంటే 9 స్క్వేర్, 9 9s are 81 అంటే మనకి యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది. ఇదిగోండి ఈవెన్ ప్లేస్ ఉన్నప్పుడు 1 వస్తుంది, ఆడ్ పవర్ ఉన్నప్పుడు 9 వస్తుంది. 9 క్యూబ్ కనుక రాసినట్టయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంటూ 9 చేస్తాం కదా, అంటే 1 into 9 అగైన్ 9 వస్తుంది యూనిట్స్ ప్లేస్ లో. అగైన్ 9 to the power 4 కనుక చేస్తే ఇక్కడ ఇంటూ 9 కదా, 9 క్యూబ్ ఇంటూ 9 కదా, 9 power 4 అంటే 9 9s are 81 అంటే 9 to the power 4 అంటే 1 వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆడ్ ఉన్నప్పుడైతే 9 వస్తుంది, ఈవెన్ ఉన్నప్పుడైతే 1 వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే చాలా అనమాట. మనం ఇది నోట్ చేసుకోండి జాగ్రత్తగా. 4 9 అనేది సెట్ 2 గా రాసుకోండి. సెట్ 2 లో ఏముంటాయి అంటే 4 9. సెట్ 1 లో ఏముంటాయి 0 1 5 6. 0 1 5 6 కి పవర్ ఎంత ఉన్నాయి మనకి అంటే ఈ 0 1 5 6 అనేవి యూనిట్స్ ప్లేస్ లో ఉండాలి. అంటే ఇప్పుడు ఎట్లా 2 4 5 5 అని ఉందనుకుందాం నెంబర్. దీనికి పవర్ ఎంత ఉన్నాయి ఇంకా మనకు అనవసరం. 2 4 5 5 అనే నెంబర్కి 2455 అనే నెంబర్కి పవర్ ఎంత ఉన్నాయి మనకి, నో ప్రాబ్లం. యూనిట్స్ ప్లేస్ లో బట్టి 5 వస్తుంది. ఎలా చెప్తాం సార్ మనం అంటే సెట్ 1 లో 0 1 5 6 ఉన్నాయి సార్. ఈ 0 1 5 6 కి పవర్ ఎంత ఉన్నా కూడా మన ఆన్సర్ సేమ్ వస్తుంది. అంటే 0 ఉంటే 0 వస్తుంది, 1 ఉంటే 1 వస్తుంది, 5 అంటే 5, 6 అంటే 6. మరి సెట్ 2 లో ఏమున్నాయి 4 9 ఉన్నాయి. సెట్ 2 లో 4 9 ఉన్నాయి. ఈ సెట్ 2 లో ఉన్న 4 9 కి ఏమవుతుంది మనకి 4 అయితే ఆడా ఈవెనా చెక్ చేయాలి. సెట్ 2 అనగానే మనం ఏం చెక్ చేయాలి, ఆడా ఈవెనా చెక్ చేయాలి. ఆడ్ అయితే సేమ్ డిజిట్స్ వస్తున్నాయి. 9 కి 9 వస్తుంది, 4 కి 4 వస్తుంది. ఈవెన్ అయినప్పుడు మట్టికి 4 కి 6, 9 కి 1 వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి రెండు కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 9 ఉన్నప్పుడు మనకి ఆడ్ అయితే 9 వస్తుంది, ఈవెన్ అయితే 1 వస్తుంది. అదే 4 అయితే ఆడ్ అయితే 4, ఈవెన్ అయితే 6. ఇది సెట్ 2. అగైన్ నెక్స్ట్ సెట్ 3 కి వెళ్దాం.
ఫ్రెండ్స్ సెట్ 3 లో ఏమున్నాయి? సెట్ 3 2 3 7 8. ఫ్రెండ్స్ ఒకసారి 2 పవర్ చూద్దాం. 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 to the power 4 అంటే 16. ఫ్రెండ్స్ నెక్స్ట్ 2 to the power 5 అంటే అగైన్ ఈ 16 ఏం చేస్తాం ఇంటూ 2 అంటే 32, 2 to the power 6 అంటే 64, 2 to the power 7 అంటే 128, 2 to the power 8 అంటే 256. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ 2 4 8 6 యూనిట్స్ ప్లేస్లో అగైన్ ఇక్కడ 2 4 8 6 అంటే మనకి 2 4 6 8 అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. 2 4 8 6 అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి మనకి ఇక్కడ. ఫ్రెండ్స్ మనకి 2 4 8 6 అనేవి రిపీట్ అవుతా వస్తాయి అనమాట. అంటే మనకి 2 to the పవర్ చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. 2 4 8 6 ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి. మనకి 2 పవర్ని బట్టి 2 4 8 6 వస్తాయి అనమాట. ఓకేనా? చూడండి 2 4 8 6 2 4 8 6. అది 2 ఎప్పుడు వస్తుంది, 4 ఎప్పుడు వస్తుంది, 8 ఎప్పుడు వస్తుంది, 6 ఎప్పుడు వస్తుంది అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. అంటే ఇప్పుడు 432 పవర్ 12 ఉందనుకుందాం ఫ్రెండ్స్. 12 ఇలా ఉన్నప్పుడు యూనిట్స్ ప్లేస్ ఏంటి అని చెప్పాలంటే మనకేంటి ఎవ్రీ 4 డిజిట్స్ కూడా వస్తుంది కదా. అంటే 2 to the power 8 ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకి 6 ఉంటుంది. 2 to the power 8 అంటే 432 పవర్ 8 ఉంటే 6 వస్తుంది. ఎలా చెప్తున్నాము? యూనిట్స్ ప్లేస్లో 8 ఉంటే 6 వస్తుందని మనం ఇప్పుడే చూసాం కాబట్టి పక్కన ఉంది కాబట్టి. ఓకేనా? అంటే ఈ 8ని డివైడెడ్ బై 4 చేస్తాము. ఎందుకు 4 చేస్తున్నాం అంటే ఎవ్రీ 4 టైమ్స్కి ఒకసారి సైకిల్ అవుతుంది కదా, సైక్లిక్ అంటారు అనమాట. దీన్ని సైక్లిక్ ఆర్డర్ అంటాము. ఎవ్రీ 4th టైం మళ్ళీ అగైన్ 2 వస్తుంది. అంటే 2 4 8 6 అగైన్ మళ్ళీ 4th టైం అయిపోయింది కాబట్టి 2 4 8 6 మళ్ళీ అగైన్ 2 4 8 6. ఫ్రెండ్స్ ఇలా చేసినప్పుడు మనకి రిమైండర్స్ ఏమొస్తాయి అంటే 1 2 3 0 అనేవి రిమైండర్గా వస్తాయి. 1 2 3 0 అనేవి రిమైండర్గా వస్తాయి. 4 రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే 4 డివైడ్ బై 4 అంటే 0 అవుతుంది. రిమైండర్ రాదు అక్కడ. 1 2 3 0 వస్తుంది. అంటే రిమైండర్ 1 అయితే 2 to the power 1 2 వచ్చినట్టు, రిమైండర్ 2 అయితే 2 స్క్వేర్ 4 వస్తున్నట్టు, రిమైండర్ 3 అయితే 8 వస్తున్నట్టు. రిమైండర్ 0 అనుకున్నాం, రిమైండర్ 0 4 రాదు, రిమైండర్ 0 వస్తే 6 వచ్చినట్టు. ఇప్పుడు 2 to the power 12 కాబట్టి 12ని డివైడెడ్ బై 4 చేస్తాము పవర్ని. ఓకేనా? సెట్ 3లో డివైడ్ బై 4 చేస్తాం ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. సెట్ 3లో డివైడ్ బై 4. అక్కడ మనకేం కావాలి? రిమైండర్ కావాలి. ఓకే, ఇప్పుడు 12 డివైడ్ బై 4 చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తే ఏం చేయాలనుకున్నాము? 4 గా తీసుకోవాలి. రిమైండర్ 0 వస్తే 4 గా తీసుకుంటాం. 2 to the power 4 అయితే ఏమవుతుంది? 6. అంటే 432 పవర్ 12 అనేది 6 అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా కొన్ని మోడల్ చూద్దాం మనం. రైట్, ఇదిగోండి ఆల్రెడీ మళ్ళా రిపీట్ చేస్తున్నాను నేను. యూనిట్స్ ప్లేస్ లో 1 ఉందంటే ఆన్సర్ 1, 6 ఉందంటే 6, 5 ఉందంటే 5. చూడు ఎంత ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 4 ఉంది. 4 ఉంటే మనకేంటి? ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి. 4కి ఏం చేయాలి? ఈవెన్ ఆర్డర్. సెట్ 2 కాబట్టి మనకి ఆర్డ్ అయితే సేమ్ నెంబర్ వస్తుంది, ఈవెన్ అయితే 4కి ఏమొస్తుంది? 6 వస్తుంది. అదే 9కి అయితే ఆర్డ్కి సేమ్ నెంబరు, ఈవెన్ అయితే 1 వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ 24 ఉంది. 4 పవర్ 24. 24 అనేది ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి. ఈవెన్ కాబట్టి నెంబర్ 6 అనేది యూనిట్స్ ప్లేస్. నెక్స్ట్ 9 కూడా సెట్ 2నే, ఈవెన్ ఆర్డర్ చెక్ చేయటం. 89 అంటే ఆడ్ నెంబర్ ఉంది, ఆడ్ నెంబర్ అయితే ఏమొస్తుంది? 9. ఇక్కడ 4కి 4 వస్తుంది, అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ 9. జస్ట్ అలా చూసి చెప్పేయచ్చు అనమాట మనం, ఈవెన్ ఆర్డర్ అని చెక్ చేసుకుంటూ. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 20 24 పవర్ 20 24. ఇది మనం చేయాలి ఫ్రెండ్స్. 20 24 పవర్ 20 24. సిక్స్త్ క్వశ్చన్ 20 24 పవర్ 20 24. ఇలా ఇచ్చినప్పుడు యూనిట్స్ ప్లేస్ ఏమిటి అని అడుగుతున్నారు. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చేసే ముందు మీరు
4 యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా నేర్చుకోవాలి. అందుకే నేను అంటున్నాను ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకురండి అని. అందుకే మీకు ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్ చెప్పడం అయిపోయింది కంప్లీట్. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఎంత నెంబర్ అన్న ఇవ్వని లాస్ట్ 2 digits లో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ లో డివిజిబుల్ అవుతుంది, లేకపోతే లేదు అని చెప్తాం అనమాట. ఓకే, అది డివిజిబిలిటీ రూల్. ఎందుకు ఇక్కడ మనకి డివిజిబిలిటీ రూల్ కావాలంటే సెట్ 3 లో ఉన్న నెంబర్స్ ఏంటి ఇక్కడ మనకి ఫ్రెండ్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సెట్ 1 2 3 అనగా టక టక చెప్పాలి ఈ వీడియో తర్వాత. సెట్ 1 0 1 5 6, సెట్ 2 4 and 9, సెట్ 3 2 3 7 8. ఈ విధంగా సెట్ 3లు 3 గుర్తుండాలి. ఇప్పుడు ఈ సెట్ 3 లో ఉన్న వాటికి ఏం చేయాలి? పవర్ అంటే ఇదిగో 20 24 అనే పవర్ ని డివైడెడ్ బై 4 చేసి రిమైండర్ తీసుకుంటాం అనమాట. మనకి రిమైండర్ బట్టి ఆన్సర్ తీసుకుంటాము. రైట్, ఈ 20 24 లో 4 డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది? మనకి డివిజిబిలిటీ రూల్ ప్రకారం తెలుస్తుంది. డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? లాస్ట్ 2 digits లో 0లు కానీ లేదా 4 multiples కనుక ఉన్నట్లయితే ఆ నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుంది. అంటే అప్పుడు శేషం అదే రిమైండర్ 0 వస్తుంది అని మనకు తెలుస్తుంది. ఇక్కడ 24 లో 4 డివిజిబుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్, 6 times పోతుంది కదా. అంటే 20 24 లో కూడా 4 డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏం తీసుకోవాలని చెప్పుకున్నాం మనం? రిమైండర్ 0 వస్తే పవర్ 4 ఉన్నట్టుగా తీసుకోవాలి. 4 to the power సారీ ఇది సెట్ 2 కదా, సెట్ 2 20 24 అనేది సెట్ 2. సారీ ఫ్రెండ్స్, నేను 2 అనుకుని చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం 20 22 కి చేద్దాము. 20 24 చెప్తాను. ఓకే, 2 ఉంది అనుకున్నాము. 2 to the power 4 గా తీసుకుంటాము. 2 to the power 4 అంటే ఏమవుతుంది మనకు? అప్పుడు యూనిట్ బేస్ లో 6 వస్తుంది. ఓకేనా? 20 24 అనేది పవర్ ని డివైడ్ బై 4 చేసాము, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 అంటే పవర్ 4 గా తీసుకుంటాము. 2 to the power 4 అంటే 6 గా మనం ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది. అదే ఒకవేళ ఇక్కడ 20 22 ఉంటే మనకి 20 20 వరకు పోతుంది, రిమైండర్ 2 వస్తుంది. రిమైండర్ 2 to the power 2 అంటే ఆన్సర్ 4 అవుతుంది. ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకున్నా నేను మాట్లాడింది. ఓకే, సారీ ఇది 20 24 కదా. 20 24 అనేది సెట్ 2. సెట్ 2 లో ఏముంటుంది? యూనిట్స్ ప్లేస్ ని ఈవెన్ ఆడ్ గా చెప్తాము. ఆడ్ అయితే 4, ఈవెన్ అయితే 6 గా మన ఆన్సర్ తీసుకుంటాం. 20 24 పవర్ 24 ఉంది. 24 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు ఆన్సర్ 6 వస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇదిగో 7 2 7 8, ఇదిగో 2 3 7 8 అనేవి సెట్ 3. అంటే నెక్స్ట్ క్వశ్చన్ సెట్ 3 కి సంబంధించినవి. ఇవి చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సెట్ 3 కి సంబంధించిన క్వశ్చన్. రైట్, యూనిట్స్ ప్లేస్ నెంబర్ చూస్తాం జస్ట్ ఎనఫ్ మనకి. అంటే ఇది ఏంటి? నా మీనింగ్ ఏంటి? 4 8 9 2 6 7 into 4 8 9 2 6 7 కదా. ఇక్కడ 7 into 7 అనేది చూస్తాం. ఇక్కడ ఈ 7 తీసుకుంటున్నాను. 7 అనేది సెట్ 3, 67 ఉంది పవర్ లో. ఈ 67 ని డివైడెడ్ బై 4 చేస్తాము. 6 లో 1 టైము 27 ఉంది. అగైన్ మనకి 26 వరకు పోతుంది, 24 వరకు. అంటే రిమైండర్ ఎంత ఇక్కడ అంటే 1. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకున్నాను. అంటే 66 వరకు పోతుంది, 40 అగైన్ 26 వరకు 1 రిమైండర్. 7 to the power 1 అంటే 1. అర్థమైంది అనుకుంటున్నాను. డివైడ్ బై 4 8కి చేయాలి. 2 3 7 8 కి డివైడ్ బై 4 చేస్తాము. నెక్స్ట్ 2 ఉంది, 28 లో పవర్ ఉంది. 28 డివైడెడ్ బై 4 ఫ్రెండ్స్ 4 7 28 కాబట్టి రిమైండర్ 0. రిమైండర్ 0 వస్తే మనం పవర్ 4 గా తీసుకోవాలనుకున్నాను. ఓకే, 2 to the power 1 అయితే 2, 2 స్క్వేర్ అయితే 4, 2 క్యూబ్ అయితే 8, 2 to the power 4 అయితే 16 కాబట్టి 6 వస్తుంది మన ఆన్సర్ లో. అంటే ఇక్కడ చూడండి 2 to the power 28, రిమైండర్ 0 కాబట్టి 28 ని డివైడ్ బై 4 చేస్తే రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు పవర్ 4 గా తీసుకోవాలి. అదర్వైజ్ రిమైండర్ 1 వస్తే 1 పవర్, 2 వస్తే 2 పవర్. ఇక్కడ చూడండి 67 చేసినప్పుడు ఈ క్వశ్చన్ లో మనకి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 7 to the power 1 గా ఆన్సర్ ని 7 గా తీసుకున్నాను. ఇక్కడ మనకు 28 కి రిమైండర్ 0 వస్తుంది అంటే పవర్ 4, 2 to the power 4 అంటే 6 అవుతుంది ఇక్కడ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, 9th క్వశ్చన్ చూద్దాము. 9th క్వశ్చన్ మనకి ఇక్కడ ముందు ఎంత నెంబర్ ఉన్నా అనవసరం. 7 to the power 72 అన్నట్టు. 7 to the power 72. 7 అని కనపడగానే మనం ఏంటి? సెట్ 3 అని గుర్తు రావాలి. సెట్ 3 అంటే పవర్ ని డివైడెడ్ బై 4 చేయాలి. ఓకే ఫ్రెండ్స్, 1 టైం పోతుంది 7 లో 1 టైము. అగైన్ 32, 4 8 32 కాబట్టి రిమైండర్ అగైన్ 0. రిమైండర్ 0 అంటే పవర్ 4 గా తీసుకోవాలి. నేను మరలా చెప్తున్నా,
ఒకవేళ రిమైండర్ 1 అయితే 7 to the power 1, రిమైండర్ 2 అయితే 7 స్క్వేర్, రిమైండర్ 3 అయితే 7 క్యూబ్, రిమైండర్ 0 4 రాదు, కానీ మనకి రిపీట్ గా 4 టైమ్స్ వస్తుంది. మనం ఆల్రెడీ చూసాం ఇందాకడే. కాబట్టి ఇప్పుడు రిమైండర్ 4 గా తీసుకుంటాము. అంటే 7 to the power 4 అన్నమాట. 7 to the power 1 అంటే 7, 7 స్క్వేర్ అంటే 49, అగైన్ 7 క్యూబ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 49 into 7 కదా, 9 ఏళ్ళు 3 వస్తుంది 63, రైట్. 7 to the power 4 అగైన్ 3 into 7 కదా, 7 క్యూబ్ into 7 కదా, 7 3 21. అంటే మనకి 7 కి రిపీటెడ్ గా ఏమొస్తున్నాయి 7 9 3 1 అనే నెంబర్స్ 7 కి రిపీట్ గా వస్తున్నాయి. అయితే 7 power 1 అయితే 7, 7 స్క్వేర్ అయితే 9, 7 క్యూబ్ అయితే 3, 7 power 4 అయితే 1 అన్నమాట. ఇక్కడ మనకి 7 power 4 కదా వస్తుంది. 7 power 4 అంటే ఆన్సర్ 1. 9th క్వశ్చన్ కి ఆన్సర్ 1 ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ 8 to the power 98, 8 to the power 98. ముందు ఎంత నెంబర్ ఉన్నా మనకు అనవసరం, 8 to the power 98 ఉన్నట్టు. ఫ్రెండ్స్ మనం ముందే చెప్పుకున్నాము సెట్ 3 లో ప్రచారం అంటున్నాను. ఎందుకంటానంటే మీరు అన్నిసార్లు అంట్లా ఉంటే అవి గుర్తుంటాయి, నాకు అందుకే అన్నిసార్లు గుర్తుంటాయి అనమాట. సెట్ 1 అనగానే 0 1 5 6 పవర్ ఎంత ఉన్నా నో ప్రాబ్లం, సేమ్ నెంబర్ వస్తుంది. సెట్ 2 4 9 ఉంటాయి, ఈవెన్ ఆర్డు చెక్ చేస్తాము, 2 సైక్లిక్. సెట్ 3 లో 4 సైక్లిక్, కాబట్టి పవర్ ని డివైడెడ్ బై 4 చేస్తున్నాను 2 టైమ్స్. 18 ఉంటుంది, ఇంకా 2 టైమ్స్ అంటే 8 కదా, ఇంకా 1 రిమైండర్. 1 8 అంటే 18, 18 లో 16 వరకు పోతుంది, అంటే 24 టైమ్స్ పోతుంది. రిమైండర్ కావాలి, నేను మరలా చెప్తున్నాను. ఇక్కడ మన రిమైండర్ 2 96 వరకు పోతుంది, రిమైండర్ 2 అంటే 8 స్క్వేర్ ఉన్నట్లు అనమాట. ఫ్రెండ్స్ 8 స్క్వేర్ అంటే 64, మన ఆన్సర్ 4 అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకున్నా. ఇవన్నీ సింగిల్ డిజిట్ అంటే ఒకటే నెంబర్ ఇచ్చి పవర్ ఇస్తే. అలా కాకుండా మనకి ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలా ఇచ్చినా కూడా మనకి ప్రాబ్లం లేదు, మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 11 to the power 12, 14 to the power 18, 16 to the power 20, 19 to the power 21. ఫ్రెండ్స్ మీరు ఇలా క్వశ్చన్ చూడగానే ముందు ఏం చేయాలంటే ఈ 1 అనగానే సెట్ 1 కాబట్టి మనకి ఇన్ ప్లేస్ లో 1 వస్తుంది అని గుర్తు రావాలి. ఫస్ట్ అది గుర్తు రావాలి మనకి, ఓకేనా. నెక్స్ట్ ఇదిగో 4 అనేది సెట్ 2 చేద్దాము. ఇది కూడా సెట్ 1. సెట్ 1 అనగానే మనకి సేమ్ డిజిట్ ఆన్సర్ వస్తుంది, అంటే ఇక్కడ 6 వస్తుంది. నెక్స్ట్ 9 అనేది సెట్ 2. ఓకే, ఇప్పుడు సెట్ 2 అనగానే ఈవెన్ ఆడ్ చూసుకోవాలి మనం, ఓకేనా. పవర్ చూడండి 14 to the power ఈవెన్ ఉంది, ఈవెన్ ఉన్నప్పుడు మనకి 6 వస్తుంది. 19 to the power ఆడ్ ఉంది 21 అంటే ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనకి సేమ్ డిజిట్ వస్తుందని చెప్పుకున్నాం, అంటే 9 వస్తుంది. 9 ఫ్రెండ్స్ అంటే 1 కి 1, 14 కి ఈవెన్ ఆర్డర్ చూసినప్పుడు ఇది ఈవెన్ కాబట్టి 6, 6 కి సేమ్ డిజిట్ 6, 9 కి ఈవెన్ ఆర్డర్ చెక్ చేసినప్పుడు ఆర్డ్ కాబట్టి 9. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇంటూ చేసి ఇంటూ స్పేస్ చెప్తాం అనమాట. 1 into 6 6, 6 into 6 36 అంటే అగైన్ 6, 6 into 9 54 అంటే ఇంటూ స్పేస్ లో 4 వస్తుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 4. మీరు టెన్షన్ తీసుకోవద్దు, 1-2 సార్లు చూడండి వీడియోని, చాలా కాన్సెప్చువల్ గా చెప్తున్నాం. అప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే, మీకు ఎక్కడ అర్థం కాలేదో మన టెలిగ్రామ్ గ్రూప్ లోకి వచ్చి మీరు నాతో డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, లేదా నా నెంబర్కి వచ్చి వాయిస్ మెసేజ్ పెట్టండి. ఇంకా కావాలంటే మీకు నా నెంబర్ తో కాల్ చేస్తాను నేను మీకు, ఓకేనా. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఏ సమ్స్ ఏ చాప్టర్ డౌట్ వచ్చినా కూడా మీరు అక్కడ క్వశ్చన్ ఇవ్వండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, 12th క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది అనుకుంటున్నాను. మనకి ఇక్కడ ఓన్లీ సెట్ 1 సెట్ 2 తగిలినాయి. ఒకవేళ సెట్ 3 తగిలినట్టయితే పవర్ ని డివైడ్ బై 4 చేసేవాళ్ళం. నేను అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. చూడండి, పవర్ ని డివైడెడ్ బై 4 చేస్తాము, రిమైండర్ తీసుకుంటాము. సెట్ 2 లో ఈవెన్ ఆడ్, సెట్ 1 సేమ్ డిజిట్స్ వస్తాయి. రైట్, క్లియర్. 12th క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇక్కడ 2 4 6 7 9 ఉన్నాయి. వీటిలో మనకి ఏమైనా సెట్ 1 ఉన్నాయా? సెట్ 1 ఏంటండి 0 1 5 6. 0 1 5 6 లో ఇది 6 ఉంది, అంటే యూనిట్స్ ప్లేస్ డైరెక్ట్ గా 6, అంటే 16 to the power 19 కనుక చేసినట్లయితే మనం యూనిట్స్ ప్లేస్ లో 6 వస్తుంది. చూసావా ఫ్రెండ్స్, ఈజీగా ఎట్లా చెప్పగలుగుతున్నాము. నెక్స్ట్ 2 4 సెట్ 2 చూద్దాం. సెట్ 1 తర్వాత సెట్ 2 ఈజీ కదా. సెట్ 2 అంటే ఇది 14 19 ఉన్నాయి. 9 కి చూడండి ఈవెన్ ఆడ్ ఉంది, 21 అంటే ఆడ్ కదా, ఆడ్ కి సేమ్ నెంబర్ 9 వస్తుంది.
నెక్స్ట్ 14 to the power 18. 18 అంటే ఈవెన్ ఆర్డర్ ఈవెన్. ఈవెన్ కి ఏమొస్తుంది? సేమ్ డిజిట్ 6 వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా మనకి ఇంకేమున్నాయి? 17, 12 ఉన్నాయి. 2, 3, 7, 8 అనేవి సెట్ 3. సెట్ 3కి ఏం చేయాలి? పవర్ ని డివైడ్ బై 4 చేయాలి. 12 to the power 17 ఉంది. ఈ 17 ని డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ నాకు 1 అన్నమాట. అంటే 2 to the power 1 ఉన్నట్లు. 2 to the power 1 అంటే ఆన్సర్ అగైన్ ఇక్కడ 2 ఉన్నట్టు. అంటే 12 to the power 17 అంటే 2 వస్తుంది నాకు ఇక్కడ. రైట్, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ 17 to the power 20. ఏం చేయాలి ఫ్రెండ్స్? మనం 2, 3, 7, 8 యొక్క పవర్స్ ని డివైడెడ్ బై 4 చేయాలి. 20 power 4 అంటే 20 డివైడ్ బై 4 చేశాను, రిమైండర్ 0 వస్తుంది. 7 to the power 1 అంటే 7, 7 ఏళ్ళు 49, 9 ఏళ్ళు 63, 7 3 21. అంటే 7 to the power 1 ఉంటే 7, 7 స్క్వేర్ అయితే 9, 7 క్యూబ్ అయితే 3, 7 power 4 అయితే 1. ఇక్కడ మనకి 7 power 4 కదా, రిమైండర్ 0 అంటే ఇక్కడ మనకి 1 వస్తుంది. ఫ్రెండ్స్ సెట్ అయిపోయింది అనుకుంటే చూడండి. 1 2 3 4 5 1 2 3 4 5 నెంబర్స్ కి 5 వచ్చేసినాయి. 2 into 6 2 ఆర్లు 12 2 ఉంటుంది. అగైన్ 2 into 6 12 యూనిట్స్ ప్లేస్ 2 ఉంటుంది. 2 into 1 అంటే 2, 9 2 18 యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది. ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాం ఒకసారి గమనించండి. 6 2 12 మనకి యూనిట్స్ ప్లేస్ లో 2 ఉంటుంది. మనకి లాస్ట్ సెకండ్ డిజిట్ అవసరం ఓన్లీ యూనిట్స్ ప్లేస్. 2 ఆర్లు 12 2 ఉంది. అగైన్ 2 ఆర్లు 12 అంటే ఇక్కడ ముందు ఎంత అన్నా ఉన్నాయి మనకి యూనిట్స్ ప్లేస్ లో 2 ఆర్లు 12 వస్తుంది. అగైన్ 2 అనే వస్తుంది. 2 into 1 అంటే ముందు ఎంత నెంబర్ అన్నా ఉన్నాయి ఇంటూ 1 చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్ 2నే. 2 into 9 అంటే 18, 18 కి 8 వస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 8. ఓకే రైట్. 13th క్వశ్చన్ కి వెళ్దాం. 13th క్వశ్చన్ 103 power 99, 124 power 124, 2024 power 2024, 2025 power 2025. ఫ్రెండ్స్ చూద్దాం, మనకి సెట్ 1 ఏమున్నాయో చూద్దాము. సెట్ 1 ఏమైనా ఉందా వీటిలో? సెట్ 1 అనగానే ఏం గుర్తు రావాలి మనకి? 0 1 5 6 అట్లా అనుకుంటూ ఉండాలి 1 2 సార్లు. వీటికి పవర్ ఎంత ఉన్నా అగైన్ సేమ్ 0 1 5 6 వచ్చేస్తుంది. సెట్ 2 4 9 4 9 ఏమైనా ఉన్నాయా వీటిలో? 13th క్వశ్చన్ మనం చేస్తున్నాము. ఎస్, ఇగో 124 ఉంది. మనం చూసి చెప్తాము. ఇక్కడ ఏముంది? పవర్ ఈవెన్ ఉంది. పవర్ ఈవెన్ కాబట్టి మనకి ఆన్సర్ 124 పవర్ 124 అంటే 6 వస్తుంది. ఎందుకంటే ఈవెన్ అయితే 6, ఆడ్ అయితే 4. అగైన్ 9 ఏమైనా ఉందా? 9 ఎక్కడ లేదు. ఓకే రైట్. ఫ్రెండ్స్ అగైన్ 24 ఉన్నట్టుంది కదా. రైట్, ఇదిగో 4 ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా ఈవెన్ ప్లేస్ ఈవెన్ ఉంది. ఈవెన్ పవర్ ఉంది కాబట్టి అగైన్ మనకి 6 వస్తుంది. రైట్. 3 ఏం చేయాలి ఫ్రెండ్స్? 3 అంటే ఏం చేయాలి? సెట్ 3 అని గుర్తు రావాలి. 2 3 7 8. ఇదిగో ఇది సెట్ 3 గుర్తు పెట్టుకోండి. నేను 100 సార్లు చెప్తున్నాను ఈ వీడియోలోనే. ఇది సెట్ 1, సెట్ 1, సెట్ 2, సెట్ 3. రైట్. 103 పవర్ 99. సెట్ 3కి మనం డివైడెడ్ బై 4 చేస్తాము. డివైడెడ్ బై 4 చేసి రిమైండర్ తీసుకుంటాము. ఈ విషయాలు మరలా గుర్తుపెట్టుకోండి. రిమైండర్ 0 వస్తే పవర్ 4 ఉన్నట్టు. ఓకేనా? రిమైండర్ 1 వస్తే పవర్ 1 ఉన్నట్టు. రిమైండర్ 2 అయితే పవర్ 2 ఉన్నట్లు. ఇప్పుడు 99 కనుక మనం చెక్ చేసినట్టయితే 99 to the power డివైడెడ్ బై 4 చేస్తాము. 2 టైమ్స్ పోతుంది. ఇంకా 19 ఉంటుంది. 4 టైమ్స్ 16 అవుతుంది. రిమైండర్ 3 అంటే 3 to the power 3. 3 power 3 అంటే ఇగో 3 power 1 3, 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 3 power 3 అంటే 7 వస్తుంది యూనిట్స్ ప్లేస్ లో. రైట్. ఇంకా అగైన్ మనకి సెట్ 1 ఇదిగోండి. సెట్ 1, సెట్ 1 లో ఏముంటుంది? ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరే వస్తుంది. 5 కి 5 ఈజీ. చూసారా? సెట్ 1 సెట్ 2 ఈజీ ఫ్రెండ్స్. మనకి సెట్ 1 అంటే 5 అంటే 5 నోట్ చేసేసుకున్నాం. సెట్ 2 లో ఏంటి? ఈవెన్ ఆర్డర్ చెక్ చేస్తాం జస్ట్ అంతే. ఈవెన్ అయితే ఈవెన్ ప్రకారం, ఆర్డ్ అయితే మటుకి సేమ్ డిజిట్స్ వస్తాయి. ఆర్డ్ అయితే 4 కి 4, 9 కి 9. ఓకేనా? ఈవెన్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి 4 కి 6, 9 కి 1. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ గా మనం చేసేము. ఓకే, ఇగో 6 ఏళ్ళు 42 అంటే 2 వస్తుంది. 6 2 12 అగైన్ 2 వస్తుంది. ఫ్రెండ్స్ ఎలా రాస్తున్నాం చూడండి. 6 ఏళ్ళు 42 మనకి 2 కావాలి జస్ట్ యూనిట్స్ ప్లేస్. 6 ఏళ్ళు 12 అగైన్ ఇక్కడ 12 ఉంటుంది మనకు అనవసరం. 2 తీసుకున్నాం. 2 5 10 అగైన్ ఆన్సర్ 0. ఆన్సర్ 0. రైట్. 13th క్వశ్చన్ కంప్లీట్. ఫ్రెండ్స్ ఈ 13th క్వశ్చన్ దగ్గర మీకు ఒక షార్ట్ ట్రిక్ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
13th క్వశ్చన్ మనం చేయకుండా చెప్పొచ్చు. ఎలా చెప్తామంటే 5 అనేది యూనిట్స్ ప్లేస్ లో ఒక నెంబర్ ఉండి 5 ఉండి ఆల్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఈవెన్ అయితే 5 ఇంటూ ఆల్ ఈవెన్ అవ్వాలి, అన్ని ఈవెన్ అవ్వాలి. సారీ అన్ని ఈవెన్ అవసరంలా 5 ఇంటూ ఎనీ ఈవెన్ ఆన్సర్ ఈక్వల్ టు 0. ఫ్రెండ్స్ అర్థమైంది అనుకున్నా. 5 ఇంటూ ఎనీ ఈవెన్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఆన్సర్ ఏమొచ్చింది 0 వచ్చింది కదా. ఎందుకు వచ్చింది అంటే ఇది ఇక్కడ 5 ఉండి ఇంటూ దగ్గర ఏదో ఒక ఈవెన్, ఇక్కడ 4 ఉంది చాలు. 5 ఇంటూ 4 20 ఎనఫ్. ఇక్కడ ఇది లేకపోయినా కానీ సరిపోతుంది. ఇగో మనకి 3 to the power ఏమొచ్చింది 7 వచ్చింది. ఇక్కడ 6 వచ్చింది, 6 ఏళ్ళు 42, ఇదిగో 2 వచ్చింది. 2 ఇంటూ 5 0. అంటే ఒక ఈవెన్ నెంబర్, ఏదో ఒక ఈవెన్ నెంబర్ ఎనీ ఈవెన్ ఉండి ఇంటూ 5 చేస్తే మన ఆన్సర్ 0 డైరెక్ట్ గా గుర్తుపెట్టేయచ్చు. ఇక ఈ సమ్మర్ అంతా మనం చేయవసరం లేదు. ఈసారి మనకు గనక ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ మోడల్ సంబంధించి ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఒకసారి చూడండి ఆ మోడల్ సంబంధించి 14 to the power 78 into 13 to the power 78 into 25 power 78 into 49 power 49. ఫ్రెండ్స్ ఇలా ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు ఇలా కనుక క్వశ్చన్ ఇస్తే మనకి ఏమి లేదు, నథింగ్, జస్ట్ 5 ఉందా, రైట్ 5 ఉంది. ఎక్కడో చోట క్వశ్చన్లో ఒక ఈవెన్ నెంబర్ ఉందా అని ఎత్తుక్కోవాలి. ఇదిగో 4 అనేది ఈవెన్ ఉంది, ఆన్సర్ 0. ఇంకంతే, మనం ఇంకేం చెక్ చేయవసరం లేదు, డైరెక్ట్ గా 0 కళ్ళు మూసుకుని పెట్టేయటమే అనమాట. కావాలంటే మీరు సొల్యూషన్ చూడండి, నేను చేస్తాను ఇప్పుడు మరి ఇలా. రైట్ 4 అనేది సెట్ 2, సెట్ 2 అంటే ఈవెన్ ఆర్డర్ చూస్తాము. ఇక్కడ ఈవెన్ ఉంది కాబట్టి 6. 13 అంటే 3కి పవర్ ని డివైడ్ బై 4 చేయాలి. ఇక్కడ నేను డివైడ్ బై 4 చేస్తున్నా. 1 టైము 38, 9 టైమ్స్ 36 వరకు పోతుంది. రిమైండర్ 2. 3 స్క్వేర్ అంటే 9. ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా. 78 ని డివైడెడ్ బై 4 చేసే నాకు రిమైండర్ 2 వచ్చింది. రిమైండర్ 2 వచ్చింది కాబట్టి 3 స్క్వేర్ 9 రాశాను. క్లియర్ గా చెప్తున్నాను. రైట్, యూనిట్ ఇదేంటి సెట్ 1. సెట్ 1 లో సేమ్ నెంబర్ వచ్చేస్తుంది. 5 కి 5, 9 కి ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి. ఇక్కడ ఆర్డ్ ఉంది కాబట్టి 9 వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, 9 6 54, 4 5 20 అంటే యూనిట్ ప్లస్ 0. 0 ఇంటూ 9 0. ఇదంతా మనం చేయకుండా 5 కనపడగానే ఎక్కడన్నా ఈవెన్ ఉందా అని చెక్ చేస్తాము. ఈవెన్ కనుక మన ఆన్సర్ లో ఉంటే అది 0 అవుతుంది. ఓకేనా, క్లియర్ సెట్. నేను ఒక ట్రిక్ చెప్పాను ఇక్కడ మీకు. ఈవెన్ కనుక ఉంటే, ఒక్క ఈవెన్ ఉంటే చాలు 0 వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకవేళ ఒక్క ఈవెన్ కూడా లేకపోతే ఏమవుతుంది? ఒక్క ఈవెన్ కూడా లేదు అనుకుందాం, అంటే ఈ నెంబర్ లేదు అనుకుందాం, ఈ 4 అనే నెంబర్ లేదు, ఇది లేదు. అప్పుడు ఏమవుతుంది? 5 ఇంటూ ఆల్ ఆర్డ్ గనక అయితే చూడండి, 9 5 45, 5 9 45. ఓకేనా, 5 ఇంటూ ఆల్ ఆర్డ్ గనక అయినట్లయితే 5 మన ఆన్సర్. క్లియర్? 2 ట్రిక్స్ చెప్పాను, రాసుకోండి, నోట్ చేసుకోండి. 5 ఇంటూ ఎనీ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు 0 1. నెంబర్ 2, 5 ఇంటూ ఆల్ ఆడ్ అంటే అన్ని బేస్ సంఖ్యలో ఉండాలి. ఇంకా దాంట్లో ఎక్కడా కూడా సరిసంఖ్య కనపడకూడదు. ఒకవేళ ఏదైనా సరిసంఖ్య కనపడిందంటే ఏదో ఒక ఈవెన్ ఉన్నట్టే కదా, అప్పుడు 5 ఇంటూ ఈవెన్ 0 అయిపోతుంది. ఆల్ ఆడ్ కనుక అయినట్టయితే ఆన్సర్ 5. మనం చూసి చెప్పేయచ్చు డైరెక్ట్ గా. రైట్, ఓకే ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. ఫ్రెండ్స్ ఇదిగో 5 ఉంది. 5 ఉంటే మనం ఏం చేయాలి? ఈవెన్ ఉందా అని ఎత్తుక్కోవాలి. ఈవెన్ నాకు ఎక్కడా కనపడాలి, అన్ని ఆడ్ ఉన్నాయి. అన్ని ఆడ్ ఉన్నాయంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 5 అయిపోతుంది. ఇంకా సొల్యూషనే చేయవసరం లేదు. 5 ఇంటూ ఆల్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ క్వశ్చన్ మీరు చేస్తారు కదా. ఇగో 27 ఉంది. 7 అంటే సెట్ 4 అంటే 27 కి డివైడ్ బై 4 చేయాలి. 29 సెట్ 2 ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి. ఇక్కడ ఆర్డర్ ఉంది కాబట్టి 9 వస్తుంది. 1 కి 1 వస్తుంది. ఇది 1. ఇది మీరు చేయండి ఫ్రెండ్స్, నేను చేయను, అన్ని నేనే చేస్తే ఎట్లాగూ. ఈ క్వశ్చన్ ని మీరు సొంతగా చేయడానికి ట్రై చేయండి. 5 వస్తుంది ఆన్సర్. ఓకేనా, 5 ఇంటూ ఆల్ ఈవెన్ అనే ఫార్ములా ప్రకారం మనకి ఆల్ ఆడ్ ఎనీ ఒక ఈవెన్ ఉన్న 0 వస్తుంది. ఇక్కడ ఆల్ ఆడ్ కాబట్టి 5 వచ్చేసింది. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ అన్ని ఇంటూలు కాకుండా ప్లస్ లో మైనస్లు ఇస్తే ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ప్లస్ లో మైనస్లు కనుక ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. 7 అనేది సెట్ 3 కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తున్నాను. 99
9/4. ఫ్రెండ్స్ నాకు 96 వరకు 4 పోతుందని తెలుసు, తెలియకపోతే చేయండి. ఇదిగో 2 times, ఓకేనా, 4 times 24 4 ఆర్ 96, రిమైండర్ 3 ఉంటుంది. అంటే 7 to the power 3, 7 power 1 అంటే 7, 7 49, అగైన్ 7 to the, ఇది 7 power 1, ఇది 7 square, 7 cube ఇంటూ 7, 9 63 కాబట్టి 7 cube power 3 వస్తుంది. అంటే దీనికి మీనింగ్ 3 ప్లస్ 6కి 6 వస్తుంది. ఇవి రెండు యాడ్ చేస్తే 9, ఇక్కడికి 9 తర్వాత మైనస్ ఉంది, రైట్. ఇదిగో 7 power 9 ఆల్రెడీ ఇక్కడ చేసాం, 7 to the power 99 ఇక్కడ చేసాం, ఇక్కడ కూడా 7 to the power 99 అంటే -3, 9 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. క్లియరా ఫ్రెండ్స్? ఇది యూనిట్స్ ప్లేస్ కనుక్కునే పద్ధతి. మనం ఇప్పుడు దాకా ఏంటంటే ఆ కాన్సెప్ట్ తెలియక, ఆ సెట్ 1 సెట్ 2 సెట్ 3 అనే కాన్సెప్ట్ తెలియక చాలా కష్టపడిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ విధంగా ఒక థియరిటికల్ పార్ట్ గా ముందు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అన్ని కాన్సెప్ట్ నేర్చుకున్న కాడ నుంచి ఎక్కడ క్వశ్చన్ దొరికితే ఆ క్వశ్చన్ చేస్తూ ఉండాలి. అంతేగాని పర్టికులర్ ఆధార్ బుక్ ఏది సార్, ఈ ఆధార్ బుక్ ఏది సార్, ఆధార్ బుక్ ఏది సార్ అని కాదు నాన్న, ఓకేనా. ఆధార్ బుక్ అనేది అర్థమెటిక్ వద్దు, ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి. అది మీరు ఏ సార్ దగ్గర నేర్చుకుంటారని అనవసరం, మీరు కోచింగ్ సెంటర్కి వెళ్తారా ఎక్కడికి వెళ్తారా కానీ ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి. అంటే ఫైండింగ్ యూనిట్ ప్లేస్ ఉంది, యూనిట్ ప్లేస్ ఎలా కనిపెట్టాలో నేర్చుకోండి. ఆ నేర్చుకున్న తర్వాత మీకు ఏ బుక్ దొరికితే ఆ బుక్ లో ఆ క్వశ్చన్ ని ఈ పద్ధతిలో చేయండి. ఇప్పుడు మీకు ఎక్కడన్నా క్వశ్చన్ దొరకనండి, నో ప్రాబ్లం. మీకు SSC MTS మోడల్ పేపర్స్ అని ఒక గ్రూప్ లో బుక్ పెట్టాను, దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైండింగ్ యూనిట్ ప్లేస్ అని, అవి తీసుకోండి. మనకు ఆధార్ బుక్ అవసరం లేదు, ఆ యూనిట్ ప్లేస్ మోడల్ క్వశ్చన్ లేదా గూగుల్లో కొట్టండి, మీ దగ్గర ఏ బుక్ లేకపోతే క్వశ్చన్స్ వస్తాయి, రాగానే మీరు నోట్తో చేసేయచ్చు ఈజీగా, ఓకేనా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కనపడింది మనకి బుక్ తీయగానే. ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉండవు, మనకు నార్మల్ గా 1 or 2 ఉంటాయి. ఇవి నేను ఏదో కాన్సెప్ట్ కోసం మీకు అంత పెద్దగా ఇచ్చాను, ఇలాంటివి 1 or 2 ఉంటాయి. ఎక్కువగా మనకి ఇలా సింగిల్ గానే ఉంటాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏమనుకోవాలి, 9 to the power ఇచ్చారు, 9 అనగానే సెట్ 2 అంటే ఈవెన్ ఆట, అలా మీరు అనుకుంటూ చేస్తే నోటుతోనే చేసేస్తారు అనమాట ఆన్సర్ని. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ 4th చాప్టర్ కంప్లీట్ అయింది, కంటిన్యూషన్ ఉంటుంది మీకు. అదే విధంగా అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇంకా ఏదన్నా చాప్టర్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. కరెంట్ టాపిక్ మీద కూడా నేను వీడియో చేస్తున్నాను ఆల్రెడీ. మీరు గమనిస్తే ఆల్రెడీ ఇండిపెండెన్స్ డేకి ఒక చంపారన్ మూవ్మెంట్ గురించి ఒకటి చెప్పాను, దానికంటే ముందు ఒక బెంగాల్ గవర్నర్ గారి మీద కేసు గురించి చెప్పాను. అట్లాంటి GS టాపిక్స్ కూడా నేను కవర్ చేస్తున్నాను. రీసెంట్ గా బంగ్లాదేశ్ ఇష్యూ గురించి, అసలు బంగ్లాదేశ్ ఎక్కడి నుంచి ఏర్పడింది, ఆ కాన్సెప్ట్ అంతా కూడా, అసలు గొడవలు ఎందుకు జరుగుతుంది, ఆ మేడం గారు ఎందుకు వచ్చేసారని, ఇలా GS ఇష్యూలు కూడా చెప్తున్నాను. మీకు అలాంటి GS కు సంబంధించి కరెంట్ టాపిక్ ఏదైనా కావాలన్నా మీరు కామెంట్ చేయండి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అడగండి, నేను ఆ విషయాలు కూడా చెప్తాను. అంటే 3 టాపిక్స్ నేను మూడు చెప్తాను సబ్జెక్ట్స్, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. అంటే కరెంట్ అఫైర్స్ ని ఓల్డ్ హిస్టరీతో బేస్ చేసుకుని చెప్తాను. కాబట్టి మీరు ఒకసారి మన లింక్ లో కొన్ని వీడియోస్ పెడతాను, అవి చెక్ చేయండి, అవి చూడండి, అవి చూసిన తర్వాత మీకు అలాంటి కాన్సెప్ట్ కావాలన్నా అడగండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కాన్సెప్ట్ అన్ని మీ ఫ్రెండ్స్ అర్థం కావడం కోసం మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన వీడియోస్ అందరికీ వెళ్ళాలి అంటే కంపల్సరీ మనకి మినిమం సబ్స్క్రైబర్స్ అనేది నీడ్ అనమాట. కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఉన్నా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.